అధ్యక్ష, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 60 సంవత్సరాల పోరాటం, వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని గుండెల్లో పెట్టుకొని తల్లి సోనియా గాంధీ గారు మనకు ఈరోజు తెలంగాణను ప్రకటించిన సందర్భంగా వారి బర్త్డే కూడా ఈరోజే ఉండడం మనందరికి కూడా చాలా సంతోషం. వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ, ఈ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక్య జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్, ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని. అయ్యా, ఇప్పటి వరకు అధికారికంగా 10 సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా? కేవలం వాళ్ళ పార్టీ రూపాలు, వాళ్ళ జెండా రూపము, మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు, చెల్లెలు, అమ్మలు ఎట్లా ఉంటారో, తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు. కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు. ఈరోజు అవి మనం చేస్తూ ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు. మనం విన్నట్టుగా గుండెల మీద, నెత్తి గుండుల మీద కూడా మా సోదరులు కానీ సోదరిమణులు కానీ అంటే రకరకాలుగా టీజీ అని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో టీజీ అని పెట్టుకున్నది వాళ్ళ అధికారానికి రాగానే వెంటనే టీఎస్గా మార్చుకున్నప్పుడు మా సోదరులు ఎవరు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఇక్కడ కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కనీసం మాట్లాడలేకపోయారు. ఈరోజు ప్రజల ఆకాంక్షను ఆవిష్కరింపజేసే విధంగా జరుగుతున్న దాన్ని మాత్రము రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా మేము తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణ కోసమే చేస్తామని చెప్పినటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ